మరికొద్ది రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగుతుంది. దీనికి సంబంధించి నెల్లూరు సిటీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా మాజీ మంత్రి పొంగు నారాయణ పోటీ చేస్తున్నారు. అతనికి ప్రత్యర్థి అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుత డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఖలీల్ అహ్మద్ బరిలో ఉన్నారు. వీరిద్దరిలో రేపు రాబోయే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి ఎవరు ఎమ్మెల్యే గెలవబోతున్నారు, ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుత రాజకీయాల్లో యువత కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే రేపు ఎన్నికల్లో వారి మొదటి ఓటు ఎవరికి వేసుకోబోతున్న అంశాలపై కూడా కొంతమంది యువతతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతోటి ప్రజెంట్ గత టీడీపీ హయాంలో నెల్లూరు సిటీలో నారాయణ డెవలప్మెంట్ చేసినటువంటి ఒక పార్కులు అయితే మనం ఇక్కడ కొంతమంది యువత అయితే ప్లే గ్రౌండ్లో వాళ్ళు ఆడుకున్న పరిస్థితుంది. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి. మీరు గతంలో ఓటు వేసుకున్నారా? మీది ఫస్ట్ ఓటా? ఇది మా ఫస్ట్ ఓటు. అప్లై చేశాను, ఓటింగ్ ఐడి వచ్చింది. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో నా ఫస్ట్ ఓట్ ట్రై చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఓకే, మరి మన నెల్లూరు సిటీలో టీడీపీ నుంచి నారాయణ గారు పోటీ చేస్తున్నారు. పేరు వినే ఉంటారు, గతంలో మంత్రిగా కూడా చేశారు. వైసీపీ నుంచి డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ బరిలో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకో? నేనైతే నారాయణ గారు గెలిస్తే బాగుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నారాయణ గారి గురించి తెలిసిందే, ఆల్రెడీ కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియా నారాయణ గారి పేరు గురించి తెలిసిందే. ఎడ్యుకేషన్ పరంగా ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో. సో మనం నారాయణ గారికి ఓటేసి మనం ఇంకో ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ వైసీపీ గురించి చూసిందే, ఈసారి ఛాన్స్ తెలుగుదేశం తరఫున నారాయణ గారికి ఓటేద్దామని చెప్పేసి మేము ప్లాన్ చేస్తున్నాం. లాస్ట్ సీజన్ ఏంటంటే మనకి ఏదన్నా కుదరద్ది అని చెప్పి మనం అయితే జగనన్నకి అయితే వేసాము. మనకైతే అభివృద్ధి ఏమైతే జరగలేదు. సెకండ్ టైం ఛాన్స్ వచ్చింది కాబట్టి మనకి ఎవరైతే మన నెల్లూరు ప్రభుత్వాన్ని అభివృద్ధి చేస్తారో వాళ్ళకి వేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇక్కడ నారాయణ పోటీ చేస్తున్నాడు కాబట్టి, నారాయణ ఇవన్నీ డెవలప్ చేశాడు కాబట్టి నెక్స్ట్ టీడీపీకి వేద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నాను. ఆబ్వియస్లీగా నాకు తెలిసి అయితే టీడీపీకి అనుకుంటానండి. ఎందుకంటే ప్రజెంట్ జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ది కేసెస్ వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంటే నేను అనుకుంటున్నాను. ప్రీవియస్ నేను ఫ్యాన్ గుర్తుకి ఓటేశానండి, కానీ ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను ఎందుకు వేసానని చెప్పి. వైసీపీ అయితే మళ్ళీ వస్తే మాత్రం మరి దీనస్థితికి వెళ్ళిపోతాము. సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం.